హలో ఆల్, అందరికీ నమస్కారం. బాగున్నారా? ఈరోజు ఎక్కువ కాదు, చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఏమంటే అందరూ కార్ తీసుకుంటున్నారు అని సరదాకి వినిపిస్తుందా? అందరూ కార్ తీసుకుంటున్నారు అని మనము కార్ తీసుకుంటాము. కానీ యాక్చువల్ ఏంటంటే అంత యూజ్ అయితే ఉండదు. ఇది నా ఫీలింగ్ అనే కాదు, ఇక్కడ సిటీలో ఉండే చాలామంది దగ్గర చూస్తున్నాను. వారానికి మహా అయితే ఒక రోజు కారు తీస్తాం, లేదా అన్ని రోజులు మన ఇంత ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది 6 లక్షలు కానివ్వండి, 8 లక్షలు కానివ్వండి, 16 లక్షల కారు కానివ్వండి, బెంగళూరు లేకపోతే హైదరాబాదు ట్రాఫిక్లో మనం తీయలేము. మనం వెళ్ళేది ఆ టూ వీలర్ మీదే ముక్కుతూ ములుగుతూ వెళ్తాము. సో ఒక రకంగా చెప్పాలంటే బాగా నీడు ఉంటే తప్ప తీసుకోకండి, దయచేసి తీసుకోకండి. ఎందుకంటే తీసుకున్నా అది కేవలం మన పార్కింగ్లో ఉండడం తప్ప యూజ్ అయితే పెద్దగా ఏం లేదు. ఇది నా అనుభవం తర్వాతే నాకు తెలిసింది. నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ అనుకుంటాను, అంతే. సో కొద్దిగా కారు తీసుకునే ముందు ఒకటికి 4 సార్లు కాకపోయినా 40 సార్లు అయినా ఆలోచించండి. ప్రాబ్లం అయితే ఏం లేదు, ఆలోచించే తీసుకోండి. ఎందుకంటే మీ 10 లక్షల ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అలాగ ఒక మూలాన పడే ఉంటుంది, ఇది నిజం. సో ఎవరికైనా ఊర్లో పల్లెటూరులో అయితే ఒక ట్యాక్సీ వాడు ఉంటే ఆ ట్యాక్సీ వాడికి ఒక అవకాశం ఇవ్వండి, ఒక ట్రిప్ వేయండి. 2,000 3,000 ఎంత అయితే అంత ఇచ్చేసేయండి, అక్కడతో అది వదిలించుకోండి. సిటీల్లో అయితే ఓలా ఉంది, ఊబర్ ఉంది, హాయిగా తిరగండి. ఒక పావు గంట లేట్ అవుతుంది, మనం తయారయ్యే ముందర ఒక 10 మినిట్స్ ముందర 5 మినిట్స్ ముందర బుక్ చేసుకుంటే వస్తుంది. క్యాన్సిల్ అయితే ఇంకోటి వస్తుంది. అంతేగాని ఇంత ఇన్వెస్ట్ చేసి కొనాల్సిన పని అయితే లేదు. అందులో కొని సిటీలో ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఆ ట్రాఫిక్లోని మనకున్న సిటీ రోడ్లకి ఉన్న ట్రాఫిక్ కన్నా కూడా కార్లు ఎక్కువ ఉన్నాయి అబ్బా. కార్లు చాలా ఎక్కువ ఉన్నాయి, అది అనవసరం. అంత కార్లు అనవసరం. పైగా ఏంటంటే మీరు ఏ అపార్ట్మెంట్ కట్టాలండి, ఎక్కడికి కట్టాలండి, మీరు ఒకసారి అక్కడ కార్లు పెట్టే చోటు లేకపోతే బళ్ళు పెట్టే చోట ఒకసారి చూడండి. చూస్తే నేను చెప్పక్కర్లేదు, మీకే అర్థమవుతుంది ఎన్ని కార్లు అలా పడేడుస్తుంటాయి, ఎన్ని బళ్ళు అలా పడేడుస్తుంటే రోజు తీసే నాథుడు కూడా పడలేడు. ఓకేనా? మరి ఆలోచించుకోనండి, ఇది ఒక్కటే నేను చెప్తున్నాను. చాలాసార్లు ఆలోచించుకోనండి. బాయ్.